నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం నేను సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ఆలయం సమీపంలో ఉన్న అష్టదశ శక్తిపీఠ ఆలయానికి అయితే వచ్చేసాను. చుట్టుపక్కల మన హైదరాబాద్లో ఎక్కడా లేనిది ఈ శక్తిపీఠ ఆలయం. ఇక్కడ ఒక ప్రత్యేకం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది మన హైదరాబాద్ నుంచి ఒక 75 to 80 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ పూజలు ఎలా నిర్వహిస్తారు, ఏ రోజుల్లో ఎట్లాంటి పూజలు నిర్వహిస్తారు, ఎక్కడెక్కడ నుంచి భక్తులు వస్తూ ఉంటారు అనేది ఇక్కడ ఆలయ అర్చకులు లేదా చైర్మన్తో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. లోపలికి వెళ్దాం రండి. మనం మొదటగా గోపురంలోకి అడుగు పెట్టాక మొదటగా ఏ గుళ్ళోనైనా వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాతే మిగతా దేవుళ్ళని దర్శించుకుంటాం. ఇక్కడ కూడా అంతే ప్రత్యేకత. మనం వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాతనే మిగతా శక్తి పీఠాలను దర్శించుకోవాలనేసి కూడా ఇక్కడ ఉన్న అర్చకులు చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత ఒక్కొక్క శక్తి పీఠాన్ని దర్శించుకుంటూ మళ్ళీ ఇక్కడికే ఎండ్ అవుతుంది. మనం అవి కూడా చూద్దాం. మీరు ఒకసారి విజువల్స్లో చూసుకున్నట్లయితే చాలా అందంగా, చాలా బాగా అలంకరించడం జరిగింది. 18 శక్తిపీఠాల్లో మనం ఫస్ట్ శక్తిపీఠం శాంకరీదేవి శక్తిపీఠం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఈ అమ్మవారు ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది క్లియర్గా. అంటే శ్రీలంకలో ఈ అమ్మవారు ఉంటారు అనేది. ఇట్లనే 18 శక్తిపీఠాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఏ దేశాల్లో ఉన్నాయి అనేసి కూడా క్లియర్గా డిస్ప్లే చేయడం జరిగింది. అంటే అక్కడికి వెళ్ళలేని భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే చాలు అన్నట్టుగా కూడా ఇక్కడ 18 శక్తిపీఠాలను అయితే అలంకరించడం జరిగింది. మీరు ఒకసారి విజువల్స్లో చూసుకున్నట్లయితే మనకు ప్రతి అమ్మవారి దగ్గర ఎక్కడ ఏంటిది అనేది కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. మనకు అష్టదశ శక్తి పీఠాల గురించి మరిన్ని వివరాలు చెప్పడానికి ప్రధాన అర్చకులు, ఈ ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజ్ శర్మ గారు ఉన్నారు. స్వామి ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. శ్రీమాత్రే నమః. జై భవాని. ముందుగా భక్తులందరికీ కూడా అష్టాదశ శక్తి సహిత ఉమారామలింగేశ్వర దేవస్థానానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ అష్టాదశ శక్తి పీఠాల గురించి చెప్పాలంటే ముందు మన శివపురాణంలో సతీదేవి గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలి. ముందుగా సతీదేవి అనగా కృతయుగం ముందు జరిగినటువంటి కథ ఇది. దక్షయజ్ఞంలో ఒక దక్షుడు యజ్ఞానం చేసేటప్పుడు తన అల్లుడైనటువంటి పరమేశ్వరుని పిలవలేదు. పిలవపోగా తన తండ్రి యజ్ఞం చేస్తున్నాడు ఉద్దేశంతో సతీ ఆడంబరంగా చక్కగా రెడీ అయ్యి తయారయ్యి ఆ యజ్ఞవాటిక దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలందరూ కూడా ఉన్నారు. బాగానే ఉంది. కానీ అక్కడ రుద్రుడు మాత్రం లేదు. అంటే ఏ హవనం చేసినా రుద్రుడికి మాత్రం ఆవిర్భావం ఇవ్వకపోతే మాత్రం హోమం సమాప్తి కాదు. ఆ ఉద్దేశంతో ఎన్ని చేస్తున్నా కానీ రుద్రుడిని మాత్రం ఆహ్వానించట్లేదు. యజ్ఞంలో ఆయన మంత్రాన్ని కూడా తెలవడానికి ఇష్టపడట్లేదు
దక్షుడు. అక్కడ తన పతికి జరుగుతున్న అవమానాన్ని తట్టుకోలేకపోయిన సతి ఇక తన భర్తకి తన మొహం తిరిగి వెళ్ళి జరిగిన విషయము తన భర్తతో చెప్పి ఈ అవమానాన్ని తిరిగి అత్తారింటికి వెళ్ళేటటువంటి కోల్పోయాను, నా భర్తకి ఇంత అవమానం జరిగిందా అని చెప్పి అనుకున్నటువంటి సతి తన దేహాన్ని అగ్నికి అర్పణం చేస్తుంది. ఇది గమనించినటువంటి పరమశివుడు చాలా కోపంగా ఊగిపోయాడు. ఊగిపోయినటువంటి కారణం చేత తన జటాయు నుంచి ఒక జుట్టులో ఉంచి ఒక తీగలాగా ఒక వెంట్రుక తీసి నేలకేసి కొడతాడు. అప్పుడు వీరభద్రుడు ఆవిర్భవిస్తాడు. ఆ వీరభద్రుని ఆదేశించి నువ్వు వెంటనే వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమని చెప్పేసి అంటాడు. అలా వెళ్ళి ఆ దక్షుడి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసేస్తాడు. ఆ కథ అలా ఉండగా ఇక సతీదేవి మంటలతో మండిపోతూ ఉన్నటువంటి దేహాన్ని రుద్రుడు ఆ దేహాన్ని భుజం మీద వేసుకుని రుద్రతాండవాన్ని చేస్తాడు. ఈ రుద్రతాండవాన్ని తట్టుకోలేక ముక్కోటి దేవతలు ముల్లోకాలు కూడా అల్లాడిపోయి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. ఆ విష్ణుమూర్తి ఈ మొరని ఆలించి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా ఆ సుదర్శన చక్రం యొక్క ధాటికి ఆ ఒక సతీదేవి ఒక దేహము 108 భాగాలుగా పడుతుంది. మనకి 108 భాగాలు ఎక్కడెక్కడ పడిందో మనకి తెలియదు, కానీ 18 మాత్రం తెలుసు. అవి లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండి క్రౌంచపటనే, అలంపురే జోగలాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కోల్హాపురే మహాలక్ష్మి, మహయూరే ఏకవీరిక, ఉజ్జయిన్యా మహాకాళీ పీఠిక పరిహూతిక, ఓర్జాయాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక, వారణాస్యా విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి, అష్టాదశ సుపీఠాను యోగినామపి దుర్లభం. అంటే ఈ 18 చోట్ల కూడా ఆయా ముక్కలు పడ్డాయి. ఆయా భాగాలు దేహంలో ముఖ్యమైన భాగాలు చెంప, కాలు, దవడ, పళ్ళు, అలాగే ఆవిడ నుదురు, గుండెకాయ, యోని, మోకాలు, చెప్పులు, ఇలాగా 18 భాగాలు 18 చోట్ల పడ్డాయి. శివపురాణం ఏమని చెప్తుందంటే ఈ 18 భాగాలు కూడా ఈ అష్టాదశ పీఠాలన్నీ ఒక్కసారి దర్శించుకుంటేనే ఫలితం ఇస్తాను, ఏక ఫలితం ఇస్తాను అని చెప్పి శివపురాణం చెప్తుంది. కానీ మనం ఒక్కసారిగా అన్నిటికి తిరగాలంటే, ఆయా రాష్ట్రాలు వెళ్ళాలంటే ఎన్నో ఖర్చులు, ట్రైన్లు, బస్సులు మొదలుగునవి ఎక్కి వెళ్తూ ఉండాలి. కానీ అక్కడ దాకా మనం వెళ్ళలేం. వెళ్ళి దర్శించుకోవాలన్నా కూడా మనకి కష్టమే. అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే యువకులు వెళ్ళి రావచ్చు. అదే 50 దాటిన వాళ్ళు వెళ్ళాలంటే చాలా కష్టం. వాళ్ళు అనిపిస్తుంది ఈ దేహం ఉన్నంతసేపు కూడా అయ్యో అష్టాదశక్తి పీఠాలు దర్శించాలే అని చెప్పి భావన కలుగుతుంది అందరికీ కూడా. కానీ మన పూర్వజన్మ సుకృత ఫలము, ఇహజన్మ మన తల్లిదండ్రులు మనకి చేసినటువంటి ఈ జన్మ ఇచ్చినటువంటి పుణ్యమో కానీ మనకి ఇప్పుడు ఇక్కడ కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా అష్టాదశక్తి పీఠాలుగా దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఇది నిర్మించి ఇప్పటికీ 1.5 సంవత్సరం పూర్తవుతుంది. అంటే రేపు నవంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అలాగే ఈ అష్టాదశక్తి పీఠాలను దర్శించుకుంటే కనుక మనకి ఇప్పుడు గాలి గోపురం కనబడుతుంది. అక్కడికి వచ్చి మనం చెప్పులు విడిచి లోపలికి వస్తాం. అంటే మనం ఈ జన్మ చాలించాలంటే ఏం చేయాలి? ఆ తల్లి గర్భం కావాలి. అంటే తల్లి గర్భం అంటే ఈ యొక్క సతీదేవి యొక్క దేహము ప్రతి ముక్కను తీసుకొచ్చి అంటించి పెట్టినట్టుగా ఒక దేహాన్ని చేశారు ఈవెలు. ఇక్కడ కేవి రమణాచారి గారని చెప్పేసి రిటైర్మెంట్ అయినటువంటి రిటైర్డ్ కలెక్టర్ గారు, ఆయన ఆధ్వర్యంలో రాజేశం గారు అనేటువంటి సంకల్పంతో నాగరాజు గారి యొక్క ఒక మెయింటెనెన్స్లో వారి యొక్క ప్రెసిడెంట్ ఆయన నాగరాజు గారు, మా ప్రెసిడెంట్ గారు, ఆయన ఆధ్వర్యంలో చక్కగా శ్రద్ధగా సంకల్పంతో నిష్ఠతో ఇవన్నిటిని కూడా నిర్మించారు. ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి పెట్టారు. అంటే ఆయా మొక్కలను తీసుకొచ్చి అంటిస్తే ఏమవుతుంది? ఒక దేహంగా మారింది. అంటే
ఇదంతా కూడా సతీదేవి యొక్క దేహము. అంటే మనం ఈ దేహంలోకి రావటం అంటే అర్థం ఏంటంటే, అంటే అందరినీ ఒక్కసారి దర్శించుకునేటటువంటి, అంటే చాలా చోట్ల కొంతమంది వింటూ ఉన్నాడు, అక్కడ ఉన్నాయండి, ఈ పక్కన పెట్టారు అక్కడ పెట్టారు, కానీ ఇక్కడ యంత్రము శిల శిఖరము పెట్టారు, అంటే ప్రాణాన్ని పోశారు. ఇప్పుడు మరి ఇక్కడ దర్శించుకుంటే అక్కడ దర్శించుకున్న ఫలం వస్తుందా అంటే, ఇప్పుడు మూల విరాట్ని అక్కడ పెట్టారు, మరి మీరు పూజలు ఏ వరకు చేస్తారు? ఉత్సవ విగ్రహానికి చేస్తారు. కాబట్టి అలాగే ఇప్పుడు రాపల ఉమారామలింగేశ్వర స్వామి వారు మరకతలింగ రూపంలో ఉన్నారు. ఈయనను కనుక దర్శించుకుంటే అబుద్ధ్యోనాశత. అబుద్ధ్యోనాశత అంటే ఏంటి అంటే ఆకుపచ్చ లింగం. మనము నవగ్రహ పీడలు అంటే శని ఏలినాడు శని ప్రభావం కానీ, గురుడు నీచ స్థితిలో ఉన్నా కానీ, శుక్రుడు నీచ స్థితిలో ఉన్నా కానీ, ఇలాగ నవగ్రహాలు నీచ స్థితిలో ఉండి జీవితాన్ని ఎల్లబుర్చలేనటువంటి వాళ్ళకి ఈ మరకతలింగాన్ని కనుక దర్శించుకుంటే సర్వ విఘ్నాలు నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఒకటి అలా ఉండగా, ఇక్కడ ఈయన దర్శించుకుంటే అలా ఉండగా, ఇప్పుడు ఈ అష్టాదశక్తి పీఠాలు దర్శించుకునేటటువంటి మహత్యం గురించి మనం చెప్పుకుందాం. ఒకటోది చెప్పాలంటే, మనము ఒక గాలి గోపురం దగ్గర చెప్పులు విడిచి లోపల రాగానే అక్కడ ఉన్నటువంటి జన్మని మనం వదిలేసాం, అంటే లోపలికి వచ్చాం. ఈ లోపలికి రాగానే అమ్మ గర్భంలోకి వచ్చేనట్టుగా భావన చేసుకోవాలి. ఇక్కడ ప్రతి పౌర్ణమికి చండీ హోమం జరుగుతుంది. అలాగే ఇక్కడ నవగ్రహ శాంతులు కూడా జరుగుతూ ఉంటాయి. రాహుకాలంలో దీపారాధనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మన జీవితము 4 అద్దలు: 1 బాల్యము, 2 యవనము, 3 వైవాహికము, 4 వృద్ధాప్యము. బాల్యము జరిగిపోతుంది, తెలియకుండా జరిగిపోతుంది. యవనము ఆకతాయిక వెళ్ళిపోతుంది. కానీ వైవాహికం అనేది చాలా పెద్ద నది, పెద్ద స్పీడ్ బ్రేకర్. మన గతించిన తర్వాత వైతరి నది అని చెప్పి ఒక నది వస్తుంది. అది దాటాలంటే గో కావాలి, గో తోక వస్తే అది దాటిస్తుందని చెప్పి గరుడ పురాణం చెబుతుంది. కానీ అలాంటి వైతరి నది ఎలా ఉంటుంది? రక్తనాళాలతో, క్రీము, విషము, అనేక రకమైనటువంటి చీము నెత్రులతో కూడుకుని ఉంటుంది. అది అక్కడ అలా ఉండగా, ఇక్కడ నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడా అటువంటి నదిని ఇక్కడ ఎదుర్కొంటున్నాడు. అంటే సంసార సాగరాన్ని ఈదలేక అప్పులు, పబ్బలు, అనేక అవమానాలు, ఇలాగా శత్రువులు, నరఘోషలు, దృష్టి దోషాలు, ఇవన్నిటిని కూడా చాలా ఎదుర్కొంటూ ఉన్నారు. వాటిని దాటాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలి? గ్రహశాంతి చేసుకోవాలా, హోమాలు చేసుకోవాలి, ఏం చేసుకుంటే ఎదుర్కొంటాం అన్నటువంటి వాళ్ళకి అశక్తి, అంటే అందరికి కూడా అశక్తిలో అయిపోతున్నారు. ఉద్యోగం రాకపోయినా శక్తి లేనట్టే, విద్య లేకపోయినా శక్తి లేనట్టే. ఇవన్నిటికి ఒక శక్తి కావాలి. ఆ శక్తినిచ్చేదే ఈ అష్టాదశ శక్తి పీఠాలు. ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకున్నటువంటి వారికి అశక్తి నాశత. మీరు ఏదైనా చేసుకోండి, ఏ ఉద్యోగమైనా రావట్లేదు, ఏ సంతానం కలగట్లేదు, వివాహం కావట్లేదు, అబుద్ధ్యంతో ఉన్నారు, అజ్ఞానంతో ఉన్నారు, ఇవన్నిటికి పరిష్కారం ఈ అష్టాదశక్తి పీఠంలో జరుగుతుంది. ఎందుకంటే ఉత్సవ విగ్రహానికి చేస్తే ఫలము ఎలా వస్తుంది అనుకుంటున్నామో అలాగే ఆ అమ్మవారిని యంత్రంతో ప్రతిష్ఠించిన శిల కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయా అష్టాదశాలు ప్రదర్శించుకునే భాగ్యము సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఇక్కడికి యజ్ఞం చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా, అదర విజయ రుద్ర పాశుపత అభిషేకం చేసుకున్నా, హోమం చేసుకున్నా కూడా ఇవన్నీ చేసుకుంటే తల్లి గర్భంలో మల్లమూత్రాల్లో మునిగి తేలుతున్నటువంటి జీవి మళ్ళీ బయటికి ఎలా వస్తాడో అలాగే ఈ దేహంకి పట్టినటువంటి చర్మానికి పట్టిన ఆత్మకి పట్టిన పరిపూర్ణ పాపం అంతా కూడా తొలగిపోయి బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని వెళ్తే మరో జన్మ ఎత్తిన పుణ్యము ఈ అష్టాదశక్తి పీఠములు కలుగు చేస్తాయి. అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క మరో జన్మ రూపమే పార్వతి. ఈ పార్వతి అంటే ఈ శరన్నవరాత్రులు కూడా పార్వతి ద్వారానే వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ కథ చెప్పుకుంటే చాలా ఉంటుంది కాబట్టి సమయం ఉన్నప్పుడు విశేషంగా విశ్లేషకపరంగా చక్కగా చెప్పుకుందాం. కాకపోతే ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ పార్వతియే శరన్నవరాత్రులకి ముఖ్య కారకురాలైంది. మనం ఈ రోజుల్లో చూస్తుంటే అనేక మందిగా ఈరోజు కాత్యాయని చేద్దాం, రేపు కనకదుర్గని చేద్దాం, ఇలా చేసేసుకుంటూ పోతున్నారు.
కానీ ప్రథమే శైలపుత్రి, ద్వితీయేటు బ్రహ్మచారిణి. ఇలాగా శివుడు సతీదేవి వియోగం తర్వాత అతను బైరాగి అయిపోయి హిమాలయ పర్వతాల్లో తిరుగుతుంటే పార్వతి హిమవంతుడి కూతురుగా పుట్టింది. పార్వతి అంటే పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అని పైలవతి. అలాగే పర్వతానికి మూడవ పేరు శైలిపుత్రి, అంటే శైలము అంటే పర్వతము, అంటే శైలపుత్రి పార్వతి అని పేరు వచ్చింది. అలాగా బ్రహ్మచారిగా ఉండి కఠోర దీక్షతో శివునికి నమశివ పంచాక్షర మంత్రంతో దీక్షగా తపస్సు చేసింది. అలాగే తపశ్చారిణిగా, చంద్రగంటిగా, ఇలాగ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపంతో శివుణ్ణి ఆరాధించింది కాబట్టి 9 రోజుల పాటు జాలించింది. అలాగే ఆ 9 అవతారాలతో మహిషాసురుని సంహరించింది. పార్వతియే సంహరించింది. మహిషాసును సంహరించుటకై అవతరించినటువంటి అమ్మ పార్వతి. అదొకటి కథ. కాబట్టి మనం ఏంటంటే ఆ శరన్నవరాత్రుల గురించి పూర్తిగా అవగాహన లేకుండా ఏది పెడితే అది మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి పార్వతీదేవి ఇక్కడ సాక్షాత్తుగా వెలిసింది కాబట్టి ఇక్కడ నమస్కారం చేసుకునేటువంటి వారికి శరన్నవరాత్రి యొక్క పరిపూర్ణత మీకు లభించుగాక. ఒకటి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ మనం ఏమంటాం, జీవితము అంటాం. ఈ జీవి అంతం. ఈ అంతమైన తర్వాత కూడా మీకు ఆ పరమేశ్వరి కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. ఆ అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడికి దర్శించుకోవడానికో ఈ గుడి కోసమో మీకు చెప్పడం లేదు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జన్మ తరిస్తుంది అని, మన పూర్వజన్మ సుకృతం వల్లమే ఇదంతా. ఏదో మనుషులు స్థాపించినటువంటిది కాదు, భగవంతుడు తలిచాడు, ఆ అమ్మ తలిచింది, ఇక్కడికి వచ్చారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో వెలిసి ఉండటం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ తెలుగు ధనాన్ని, ఆ తెలుగు పూజల్ని అందుకోవడానికి ఆ అమ్మలందరూ కూడా చక్కగా ఇక్కడ వచ్చి కూర్చున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శించుకోండి, మీ జన్మ తరించు చేసుకోండి. ఏ రోజు ప్రత్యేక పూజలు ఉంటాయి? ఒకటి, మనసు బాగోపోతే అమావాస్య, మనసు బాగుంటే పున్నమి అని నమ్మేటటువంటి సిద్ధాంతం. కాబట్టి ఏ రోజైనా దర్శించుకోవచ్చు, ఒక గ్రహణ సమయం తప్ప. మిగతా రోజులు అమావాస్య అయినా చాలు, ఎప్పుడైనా. ఈ గుడి కూడా ఎల్లవేళలా ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ఎందుకంటే శివుడు సర్వవిధుడు కాబట్టి ఆయనకి వేళ లేదు, కాబట్టి ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. అలాగే శక్తులకి ఎక్కువగా సాయంత్రం పూట దర్శించుకుంటే ఇంకా మంచిది. 4:30 నుంచి రాత్రి 8 గంటల లోపు పరదోష కాలంలో దర్శించుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి శక్తులు. కాబట్టి శక్తికి ఎప్పుడు కూడా సాయంత్రం పూజ చాలా వర్తిస్తుంది. ఆ సాయంత్రం వేళలో నిమ్మకాయల్లో దీపారాధన చేసుకుంటే గ్రహ దోషాలు, దృష్టి దోషాలు వెళ్ళిపోతాయి. ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి భక్తులకు కూడా చక్కటి మర్యాదలతో ఆహ్వానిస్తాము, చక్కటి పూజలు చేయిస్తాము. లలితా సహస్రనామ స్తోత్రం మొదలుకొని హవనం వరకు, చండీ హోమం వరకు ప్రతి 24 హోమాలు కూడా మీ చేయిస్తాం. ఒకసారి క్లియర్గా, అంటే మా ఛానల్ చూసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే అడ్రస్ కూడా కొంచెం క్లియర్గా. ఒకటి, భగవంతుడి గురించి 10 మందికి తెలపాలన్న సదుద్దేశం అనేది చాలా గొప్పతనం. అది పల్లవి ఛానల్ వాళ్ళు బాగా చేస్తున్నారు, దానికి చాలా సంతోషం. ఇంకొకటి ఏంటంటే, ఇది ఎంతవరకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకటే విషయం, ఈ అమ్మవారు మీ దగ్గరికి, మీ ఛానల్లోకి, మీ ఫోన్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. అది ఈ అడ్రస్ ఎక్కడ అంటే చక్కగా మీరు చెప్పుకోవాలదలుచుకుంటే, ఇప్పుడు హైదరాబాద్ జూబిలీ హిల్స్లో సిద్దిపేట బస్సు ఎక్కితే కనుక కోమరమల్లి మల్లన్న కమాన్ దగ్గర దిగితే ఇక్కడ కిలోమీటర్ లోపు మీకు అష్టాదశ శక్తి పీఠాలుగా వస్తుంది. అలాగే మీరు లొకేషన్లో కొట్టుకుంటే అష్టాదశ శక్తి పీఠములు కొండపాక అని కొడితే మీకు లొకేషన్ వచ్చేస్తుంది. కాబట్టి మనకి జూబిలీ హిల్స్ నుంచి ఇక్కడి నుంచి 1.5 గంట ప్రయాణం ఉంటుంది. అలాగే సిద్దిపేటలో దిగితే సిద్దిపేట నుంచి 25 కిలోమీటర్లు ఇక్కడికి ఉంది. కాబట్టి ఇక్కడకు అష్టాదశ శక్తి పీఠాలకు ప్రత్యేకంగా బోర్డు కూడా అక్కర్లే, అది ఎలా చూపిస్తుందో యారో మార్కు అలా వచ్చేస్తే ఇక్కడికి వచ్చేస్తారు. అలాగే ఇక్కడ మీకు ఒక గాలి గోపురం కనబడుతుంది, అది అష్టాదశ శక్తి పీఠాలు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఒక్కడ కుడి చేతి పక్కన మీకు చూస్తే వెంకటేశ్వర స్వామి గుడి కనబడుతుంది. అలాగే ఎడం భాగాన చూస్తే గోమాత, అంటే స్వర్ణ కపిల, శ్యామ కపిల, శ్వేత కపిల అని చెప్పేసి దేవతా వంశానికి చెందిన గోమాతలు కూడా మనం దర్శనమిస్తారు. వాటిని దర్శించుకోవడం వల్ల మనకి పితృదోషాలు కానీ,
పాపనాశాలు కానీ ఎటువంటి గరుడు పురాణంలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క గోమాతలు ఇస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ ఏడుకొండల వాడిని దర్శించుకోవచ్చు, ఇక్కడ పరమశివుణ్ణి దర్శించుకోవచ్చు, ఇక్కడ అమ్మల్ని దర్శించుకోవచ్చు. పరమేశ్వరుడు కోల్పోయినటువంటి సతీదేవిని మళ్ళీ జన్మలో మరమాడిన పార్వతీతో సహితంగా ఒకటి ఆ సతీదేవి దేహాన్ని చుట్టూరు పెట్టి మధ్యలో పరమశివుని పెట్టాం. అంటే అర్థం ఏంటంటే ఆయన చాలా సంతోషిస్తాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శించుకునే ఆయన ఎంత ఆనందంగా ఉంటాడో అంత ఆనందాన్ని మీకు పంచుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ పరివారంగా పల్లవి ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా నేను ఆహ్వానిస్తున్నాము. కాబట్టి చక్కగా ప్రతిరోజు రావచ్చు, వీలుని పట్టి రండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. ఇంకా ముందు కూడా సేవలు అనేక రకాలుగా రాబోయే కాలంలో కాలభైరవుణ్ణి వీరభద్ర సహితంగా భద్రకాళిని ప్రతిష్టాపన చేస్తున్నాము. అలాగే అన్నదాన సత్రం కూడా వెనకాల నిత్య అన్నదానం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి అనేక సేవలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే యాత్రికులుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా అనేక రకమైన సేవలు కూడా మేము అందించడానికి ముందుగా ఉన్నాం. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు. ఆ అమ్మవారి ఒక్కసారి అందరం కూడా లంకాయాం శాంకరదేవి కామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపటనే అలంపురే జోగులాంబ శ్రీశైలే బ్రహ్మరాంబిక కోలహాపురే మహాలక్ష్మి మయూరే కవిరిక ఉజ్జయిన్యా మహాకాళీ పీఠిక పరిహూతిగా ఉజ్జయాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికి హరిక్షేత్రే కామరూప ప్రయాగి మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవి గయా మాంగళి గౌరిక వారణాస విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి. అమ్మ మీరు ఎప్పుడైనా అమ్మని దర్శించుకోవాలనుకుంటే వీరిని అమ్మవారు అనగాకుండా అమ్మ. ప్రతి ఒక్క ముత్తైదుకి ప్రతి ఒక్క ఆడబడుచుకి మీ పుట్టిల్లు ఇదే. ఇక్కడికి వస్తే మీ అత్తింట్లో ఉండి అమ్మలకి ఫోన్ చేసి అత్తింట్లో జరిగిన విషయాల గురించి ప్రతిదీ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఫోన్ ఉంది, వీళ్ళకి ఫోన్ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కుంకుమార్చనం సహస్రమో అభిషేకం చేసుకుంటే అదే ఫోను. కాబట్టి అలా చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అమ్మ వింటుంది, మీరు అడిగిన కోరికలు ప్రతిది కూడా తీరుస్తుంది. జై భవానీ, జై శక్తి. ఆలయ మేనేజర్ చిరంజీవి గారు ఉన్నారు. సార్, భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తారు, ఏ ఏ ప్రాంతాల నుంచి వస్తారో, ఎందుకంటే ఇప్పుడు నిర్మించి సంవత్సరం కావస్తుంది, 2 years కావస్తుంది, అయినప్పటికీ భక్తులు వస్తూనే ఉన్నారు. మీరు చూస్తున్నారు వచ్చినప్పటి నుంచి తండోపతండలుగా ఏ రకంగా వస్తున్నారు. ఎక్కువ భక్తులు వచ్చేసి మా 2 రాష్ట్రాల నుంచి, 2 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆంధ్ర తెలంగాణ, 2 రాష్ట్రాల నుంచి విరివిగా వస్తుంటారు. ముఖ్యంగా వచ్చేసి శుక్ర శని ఆదివారాలు వీకెండ్స్ కూడా ఎక్కువ వస్తుంటారు. సోమవారం వచ్చేసి అభిషేకాల కోసం వస్తుంటారు. ఎక్కువగా వచ్చేసి మెట్పల్లి, నిజామాబాద్, కోరుట్ల, ఇటువైపు నుంచి అటువైపు వెళ్తే వరంగల్, హనుమకొండ, జనగాం, అటువైపు నుంచి ఇటువైపు వచ్చేసి నల్గొండ, యాదగిరిగుట్ట, భువనగిరి, ఇటు ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తుంటారు. మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. కర్ణాటక, భీవండి, ఈ మధ్య భీవండి నుంచి చాలామంది వస్తున్నారు. కర్ణాటక అంటే ఇక్కడ 18 శక్తిపీఠాలు, మనం దూరం వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే 18 శక్తిపీఠాలను దర్శించుకోవచ్చు అనేసి కూడా చాలామంది. అవునండి, కొంతమంది ఆరోగ్యపరంగా కావచ్చు, ఐశ్వర్యం పరంగా కావచ్చు, కొంతమంది వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు, దూర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి వెళ్ళలేరు కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకొని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వాతావరణం కావచ్చు, లేదంటే ఇక్కడ శక్తిపీఠాల యొక్క మహత్తు కావచ్చు, అందుకని విరివిగా చాలామంది వస్తున్నారు. వాళ్ళ యొక్క కోరికలు కూడా బాగా నెరవేరుతున్నాయి. ఈ మధ్య కాలంలో వాళ్ళు వచ్చారు, వాళ్ళ అబ్బాయికి వచ్చేసి 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటే పెళ్లి కాలేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి 1,00,000 విభూతితోటి అర్చన చేయించారు, 1,00,000 విభూతి ఉండలతో అర్చన చేయించుకున్నారు. వితిన్ 21 daysలో వాళ్ళ కోరిక నెరవేరింది. వాళ్ళు వచ్చి మా అయ్యగారులందరికీ, ఇక్కడ అమ్మవార్లందరికీ చీరలు పెట్టి చాలా సెలబ్రేషన్ చేసి వెళ్ళారు. ఇలాంటి సందర్భాలు చాలా కనిపిస్తుంటాయి మీకు. అనిపిస్తుంది అట్లా, అంటే వాళ్ళ కోరికలు నెరవేరి స్వామి మాకు ఇట్లా జరిగింది, మేము అనుకున్నది అయిపోయింది అనేసి అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమ్మ, మేము వచ్చేసి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అమ్మ. విషయం ఏంటంటే మా శక్తిపీఠాల వల్ల ఇబ్బందులు, బాధలు,
కోరికలు నెరవేరుతున్నాయి కదా వాళ్ళకి, మాకు ఒక రకమైన అతీతమైన శక్తులు ఇక్కడ ఉన్నాయేమో అని భావం కలుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే జరుగుతున్నాయనే ఉద్దేశం చాలామంది వస్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చేసి ఈ శక్తిపీఠ ప్రదక్షిణాలు చేస్తున్నారు చాలామంది. సంపూర్ణ శక్తిపీఠ ప్రదక్షిణ అని ఒక్కొక్కరు వచ్చేసి 21 ప్రదక్షిణాలు చేసి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. ఆ రకంగా చేసి మొక్కుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయమ్మా. గుడి ఆవరణం కూడా గుడి చుట్టూ కానివ్వండి, గుడి లోపల కానివ్వండి, చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా, అసలు చాలా కూల్గా జరిగిపోతుంది ఈ దర్శనాలు. సో అంటే ఇక్కడే స్థాపించడానికి గల రీజన్ ఏంటిది? అమ్మ మామూలుగా ఎవ్వరు కానీ ఎక్కడ కానీ రోజు రోజు జనసాంద్రత పెరిగిపోతుంది. అది పట్టణాలు కావచ్చు, పల్లెటూళ్ళు కావచ్చు కదా. విషయం ఏంటంటే పట్టణాల్లోకి వెళ్తే డస్ట్, స్మోక్ అండ్ సౌండ్. ఇక్కడికి వస్తే కనుక డస్ట్ లెస్, సౌండ్ లెస్, స్మోక్ లెస్ వెదర్, 100% ఆక్సిజన్, 100% ఆక్సిజన్ అమ్మా. ఇక్కడ ఆనంద నిలయం అని ఒకటి ఉంది. అందులో వృద్ధులు ఉంటారు, ఓల్డేజ్ హోమ్. అందులో వచ్చేసి అందరూ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు ఉంటారు కదా. కానీ ఇక్కడికి వచ్చినాక వాళ్ళ ఏజ్ తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. అలాంటి వాతావరణం ఇక్కడ ఉందమ్మా. దానికి తోడు ఏంటంటే ఇక్కడ గోశాల ఉంది. ఆ గోశాలలో వచ్చేసి స్వర్ణ కపిల, శ్యామ కపిల, శ్వేత కపిల అని దైవ సంబంధిత ఆవులు ఉన్నాయమ్మా. ఓకే, వాటిని కనుక దర్శించుకొని టచ్ చేసి ఏదైనా ముట్టి తినిపించినట్లయితే ఏదో ఒక ఫీడ్ తినిపిస్తే కూడా కోరికలు నెరవేరుతున్నాయని చాలా ప్రతీతి. చాలామంది వస్తున్నారు వాటి కోసం కూడా. ప్లస్ ముఖ్యంగా మా దేవాలయం. ఈ నవరాత్రులు ఇక్కడ ఏమైనా స్పెషల్ పూజలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి? ఉన్నాయమ్మా. ప్రతిరోజు కుంకుమార్చనలు, ప్రతిరోజు హోమాలు, ప్రతిరోజు అష్టోత్తర హోమాలు, కుంకుమార్చనలు ఇవన్నీ ఉన్నాయి. సహస్ర కుంకుమార్చన, లలిత సహస్ర కుంకుమార్చన ఇవన్నీ ప్రతిరోజు జరుగుతుంటాయి. ఒకవేళ ఎవరన్నా చండీ హోమాలు చేయించుకోవాలి మేము అంటే ఏదైనా సమస్యతో హోమాలు చేయించుకునే వాళ్ళు ఉంటారు కదండి, అంటే మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదంటే వచ్చి అదే రోజు పెట్టుకుంటే? ముందు ఎందుకంటే కంటిన్యూ జరుగుతుంటాయి మా దగ్గర. ఎవరెవరు దేనికి వస్తాం అసలు తెలియదు కదా. అందుగురించి ఒకరోజు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి టైం ఇస్తాము. ఆ టైం ప్రకారం వచ్చేసి వాళ్ళు ఎలాంటి హోమాలైనా జరిపించుకోవచ్చు అమ్మా. ఇక్కడ మనకు వచ్చేసి లలితా సహస్రనామాల స్తోత్రాలను, కుంకుమ పూజలు కానించి వచ్చేసి మీకు చండీ హోమం వరకు, అంటే చిన్న నుంచి పెద్ద హోమాల వరకు మా ఎవరు చాలా బాగా చేస్తారమ్మా. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మా ఛానల్ తరపున ఇక్కడికి వచ్చే జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఇంకొకటి సార్, ఇప్పుడు చాలా మందికి తెలియదు, అరే మనం ఒకే దగ్గర 18 శక్తిపీఠాలను దర్శించుకోవాలి అనేది కూడా ఇక్కడ చాలా మందికి తెలియదు. అవును, నియర్లీ హైదరాబాద్ అయితే. సో ఏం లేదమ్మా, హైదరాబాద్ నుంచి కూడా విపరీతంగా డబ్బులు వస్తారు, జనాలు వస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా తెలియని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ తెలియని వాళ్ళైనా సరే, ఇబ్బందులలో ఉన్న వాళ్ళకైనా సరే నేను చెప్పేది ఒకటి ఏంటంటే, వారికి ఉన్నటువంటి ఇతిబాధలు అంటే రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి బాధలు కానీ, లేకపోతే పెళ్ళిళ్ళు కాకుండా కానీ, వ్యాపారం నడవకుండా కానీ, లేకుంటే ఉద్యోగాలు, పిల్లలకు చదువులు, అన్నిట్లో ఉత్తీర్ణత కానీ, మన విజయం సాధించాలి కానీ మా శక్తిపీఠాలకు వచ్చి దర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవచ్చమ్మా. జై శ్రీరామ, జై మాతాది, జై భవానీ. సో విన్నారు కదా, ఇక్కడ మన హైదరాబాద్కి చాలా దగ్గరలో 18 శక్తిపీఠాలను మనం మనస్ఫూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనకు చెట్లే కనిపిస్తాయి, మధ్యలో కూడా ఉంటుంది. అంత ప్రశాంతమైన వాతావరణంలో మనం 18 శక్తిపీఠాలను దగ్గరుండి చూసి పూజలు నిర్వహించి ఆనందంగా దర్శనం చేసుకోవచ్చు. అట్లనే ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి. ఈ 9 శరన్నవరాత్రులు అయితే ప్రత్యేక కుంకుమార్చన కూడా ఉంటుంది. సో ఇది ఇక్కడ అంటే అమ్మవారి దర్శనం అంటే మాకు కూడా అనుకోకుండా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి మేము రావడం, మాట్లాడడం, స్వామివారిని చూడడం, 18 శక్తిపీఠాలను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇవాల్టి న్యూస్. అండ్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.